మరి ఇన్ని మంచి పనులు చేశారంటున్నారు కదండి, మరి ఎక్కడ చూసినా సిద్ధం 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 అని బ్యానర్లు కట్టి ఎందుకు అంటే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారా? జగన్ అనేది ఒక బ్రాండ్, కొత్తగా ఫ్లెక్సీలు పెడితే అక్కర్లేదు. ప్రజల మనసుల్లో, ప్రజల గుండెల్లో జగన్ అని ఉన్నాడు. మహిళలకి అంత ప్రాధాన్యత, అంత గౌరవం ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటింటి దీపాలైన అక్క చెల్లెమ్మలు బాగుంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి. కానీ అదే పార్టీలో కొడాలి నాని అనే వ్యక్తి, అంటే గుడివాడ ఎమ్మెల్యే ఆయన, చంద్రబాబు నాయుడు గారి వైఫ్ ని కూడా ఒక మాట అన్నారు, దానికి వాళ్ళు ఫ్యామిలీగా హర్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి పదవి కోసం భార్య శీలాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి దుర్మార్గుడిని మీరు కూడా ఒక మహిళగా అలాంటి మాటలు అనడం రైటా రాంగా? ప్రజల దగ్గర సానుభూతి తెచ్చుకోవడం కోసం అలా దొంగ ఏడుపులు ఏడ్చారు తప్ప ఓ బోరుని ఏడ్చేస్తే అది అబద్ధం నిజమైపోదు. కేవలం నవరత్నాలను ఒకటి ఐడెంటిటీ పెట్టుకొని ఒక మేనిఫెస్టో పెట్టి సక్సెస్ అయ్యారని మీరు అంటున్నారు. కానీ జనాల డబ్బు తీసుకొని మళ్ళీ జనాలకి ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అంటున్నారు జనాలు. మొన్ననే మీరు విన్నారు లేదు అసెంబ్లీలో, మరి జగన్మోహన్ రెడ్డి గారు లైక్ మొన్న రీసెంట్ గా మనం చూసుకోవచ్చు, షర్మిల వాళ్ళ అబ్బాయిది పెళ్లి అయిపోయింది. సో ఎంగేజ్మెంట్ కి వచ్చిన వ్యక్తి ఎందుకు ఆ పెళ్లికి వెళ్ళలేదు? జగన్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అందరూ తెలుసండి. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కుటుంబంలో ఆ వ్యక్తి ఎలా ఉన్నారు, ఒక సీఎం అయినా కాకుండా అని. మరి వాళ్ళంత పెద్ద పెళ్లికి అంతమంది కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోవడం ఏంటండి? ఆయన అలా చేశారంటున్నారు కదా. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చాక ఇప్పుడు ఆంధ్ర పీపుల్ ఉంటారు, చదువుకునే పిల్లలు చెన్నై వెళ్తుంటారు, హైదరాబాద్ వెళ్తుంటారు, లేకుంటే ఫారెన్ అని వెళ్తుంటారు. మీ క్యాపిటల్ ఏంట్రా అంటే మా దగ్గర సమాధానం లేదంటున్నారు. అదే ఇప్పుడు జగన్ అన్న 3 క్యాపిటల్స్ చేద్దాము, 3 క్యాపిటల్స్ అన్నారు. ఉన్న ఒక క్యాపిటల్ ఎందుకు తీసేశారు? అక్కడ అసలు ఫీజిబిలిటీ లేదు కదా క్యాపిటల్ చేయడానికి. ఇప్పుడు అక్కడ క్యాపిటల్ కట్టాలంటే 1,00,000 కోట్లు అవసరం. అదే జగన్ అన్న ఏమనుకున్నాడు, జనాలు ఇంకొకసారి సీఎం అయితే రాష్ట్రాన్ని అమ్మేస్తారనే స్టేజ్కి వచ్చారు. జగన్ అన్నకి 151 సీట్లతో అవకాశం ఇచ్చారు. రానున్న రోజుల్లో 175కి 175 ఇచ్చి తీరుతారు. నేను ఈరోజు చెప్తున్నాను, మీరు రాసుకోండి. రేపు జరగబోయే ఎన్నికల్లో వై నాట్ 175 అని చెప్పి మీ ఇంటికి మేలు జరిగితేనే నాకు ఓటు ఇవ్వండి. అది అలా అన్న ముఖ్యమంత్రి ఎక్కడ చూసామండి? అలా అనాలంటే ఎంత గట్స్ ఉండాలి. మీకు జగనన్న న్యాయం చేశాడని మీరు నమ్మితేనే వచ్చే ఎన్నికల్లో మీరు ఆశీర్వదించండి జగనన్నను. మిమ్మల్ని ఫాలో అయ్యే లీడర్స్ చాలా మంది ఉంటారు, మీ గురించి తెలుసుకునే చాలా మంది లైక్ మీ ఫాలోవర్స్ కూడా ఉంటారు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు. మరి మీరు ఏంటంటే మీడియాలోకి వచ్చేసరికి లైక్ రోజా గారు ఫైర్ బ్రాండ్ కదా, మీరు అలా అవ్వాలని ఇలా మాట్లాడుతుంటారు. అంటే ఎవరు వే ఆఫ్ వర్క్ ఒక్కొక్కలా ఉంటుంది. ఆవిడ ఒక మంచి లీడర్, ఓకే, ఆవిడ ఒక టైప్ గా వెళ్తారు, నేను నాలా వెళ్తాను. ఒక నెలలో ఎలక్షన్ ఉంది. మనం ఆల్రెడీ రీసెంట్ గా హైదరాబాద్ లో చూసాము. అంత పెద్ద హైదరాబాద్ లో కేసీఆర్ గారే తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తే ఓడిపోయారు. మరి ఇక్కడ ఐటీ డెవలప్మెంట్ లేదు, మీరు అన్న నవరత్నాలు తప్ప వేరేది ఏది కనిపించట్లేదు కదా. మరి ఇక్కడ జనాలు వైఎస్ఆర్సీపీకి ఓటేయాలంటే ఏంటి నమ్మకం? మొత్తం ప్రపంచమే స్తంభించిపోయినా కూడా జగన్ అన్న అంత డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఒక ఐటీ పరంగానే కాదు. ఈరోజు హై వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఒక్క నెలలో ఏపీలో పాలిటిక్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఈ పాలిటిక్స్ వేడి అంతా ఇంత లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా టీడీపీ అంటే జనసేన పొత్తు పెట్టుకున్నాయి కదా. ఈ రెండిట్లో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా, లేకుంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గాలినే బాగా వీస్తుందా? ఇలా చాలా డౌట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి కదా. సో మనతో వీటన్నిటి విషయాల గురించి చర్చించడానికి ఒక వ్యక్తి ఉన్నారండి. వాళ్ళు ఎవరో కాదు, సో ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వాళ్ళు ఎవరో కాదండి, వరదు కళ్యాణి గారు. మరి ఏంటి ఏపీ పాలిటిక్స్ ఎలా నడుస్తున్నాయి అండ్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఎలా ఉంది, ప్రతి ఒక్క దాని గురించి కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాటన్నిటి గురించి వరదు కళ్యాణి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాయండి. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ. బట్ థింగ్ ఒకటండి, సో మీరు హ్యాపీ ఎలా ఉన్నారండి? పాలిటిక్స్ వచ్చాయి, ఎలక్షన్ ఉంది అంటే ఒక నెలలో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అనే టెన్షన్ లేదా? అస్సలు లేదండి. ఎందుకంటే ఈరోజు జగనన్న గవర్నమెంట్ లో తను ఇచ్చిన హామీల్లో 99% ఈరోజు కంప్లీట్ చేసి ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. గ్యారంటీగా గెలుస్తామని కాన్ఫిడెన్స్ లో ఉన్నాం. అందుకనేసి ఇంత హ్యాపీగా ఉన్నాం మేమంతా కూడా. మీరేమో ఈ మాట అంటున్నారు. ఎందుకంటే ప్రతి కార్యకర్త, ప్రతి లీడర్ కూడా మా పార్టీలో కాలర్ ఎగరేసుకుని ప్రజల దగ్గరికి వెళ్ళే ధైర్యాన్ని, నమ్మకాన్ని జగనన్న కలిగించారు మాలో.
మీరు ఇన్ని మాటలు అంటున్నారు కదండి, కానీ ప్రజల్లో మనం చూసుకుంటే అంటే లైక్ మంచి ఉంటుంది చెడు ఉంటుంది కదా. సో కొన్ని సైడ్స్ చూసుకుంటే మేము కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాము. సో వాటన్నిటి గురించి మీరు హానెస్ట్గా చెప్తారంటే నేను అడుగుతాను. షూర్గా అండి. ఎటువంటి డౌట్స్ కూడా ఉండదు కదా. ఓకే, సో మీరు ప్రజెంట్ చూసుకుంటే విశాఖపట్నంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా మీ టర్మ్ 4 years ఉంది కదండి. సో మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావాలని ఆలోచన ఎందుకు వచ్చింది? యాక్చువల్గా నేను ప్రజారాజ్యం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వచ్చాను. ప్రజారాజ్యం చిరంజీవి గారి పార్టీ నుంచి. చిరంజీవి గారి పార్టీలో, ఆ పార్టీలో నేను శ్రీకాకుళం ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేశాను. సో తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్లో కలిపేస్తూ ఉన్న టైంలో జగనన్న వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు అతని చనిపోయిన బాధని తట్టుకోలేక 600 మంది పైగా చనిపోయారు. వాళ్ళ కుటుంబాలను పరామర్శ చేస్తానని జగనన్న అంటే ఓదార్పు యాత్ర చేస్తాను అని చెప్తే సోనియా గాంధీ ఒప్పుకోకుండా జగనన్నని అడ్డుకోవడం. కానీ ప్రజలకి ఇచ్చిన మాటే నాకు ముఖ్యం, తండ్రి ఆశయాలు కొనసాగించడమే నాకు ముఖ్యమని ధైర్యంగా, అంత పెద్ద శక్తి ఆ రోజుల్లో సోనియా గాంధీ అంటే దేశాన్ని శాసించిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఎదిరించి బయటకు వచ్చారు. తనకి తన మాటే ముఖ్యమని, అంటే ఒక గట్స్ ఉన్న లీడర్, పని చేస్తే ఇలాంటి ధైర్యస్తుడైన లీడర్ కింద పనిచేయాలి అని చెప్పి ఆ రోజు అలా అయింది. జగనన్న వెనక ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి వెనుకల ఒక సానుభూతి ఉంది, జనాల మధ్య ఒక ప్రేమ కూడా కనిపించింది కాబట్టి బై ఎలక్షన్ లో కూడా భారీ మెజార్టీతో విన్ అయ్యారు. సో అదంతా చూసి మీరందరూ ఆయన పార్టీలో చేరారు. మరి ఎప్పుడైతే వైఎస్ఆర్ సిపికి జనాలందరూ మద్దతు పలికి భారీ మెజార్టీతో విక్టరీ అందించాక ఆయన నాయకత్వం ఈ రోజు వరకు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? చాలా బాగుందండి. నేను బై ఎలక్షన్ కంటే ముందే 2010లో జగనన్న వెనక రావడం జరిగింది. బై ఎలక్షన్లో కూడా జగనన్న తాలూకా ఆశయం ఏంటి అనేది ప్రజల్లోకి వెళ్ళడంలో నేను కూడా ఒక చిన్న పాత్ర పోషించాను. అలాగే తీసుకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అసలు 2019లో అవ్వక ముందు ఏం చేస్తానో చెప్పి ఎన్నికలకు వెళ్ళారు. ప్రజలు కూడా నమ్మారు. ఎంత క్రెడిబిలిటీ ఉంది అతనికి. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ఆ రైతు రుణమాఫీ అని ఒక అబద్ధ హామీ ఇచ్చి ముఖ్యమంత్రి చేయలేదు. జగనన్న ఆ సాధ్యం కాని హామీలు ఇవ్వకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి పదవి పోతుందని తెలిసి కూడా ఆ రోజు అబద్ధ హామీ నేను ఇవ్వను, ప్రజలు మభ్యపెట్టను అని చెప్పి ఇవ్వలేదు. వీటన్నిటిని ప్రజలు చూశారు. సో ఇలాంటి వ్యక్తికి ఒకసారి అవకాశం ఇవ్వాలి అని ఆ రోజు ఇవ్వడం జరిగింది. 151 సీట్లతో అంటే ఒక బంపర్ మెజారిటీతో జగనన్న గెలిపించారు. చూశారు కదా. అంటే ఇప్పుడు ఏమి చేశానో చెప్పి, అప్పుడు ఏం చేస్తానో చెప్పి 151 సీట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏం చేశానో చెప్పి 175కి 175 సీట్లు ఇవ్వండి అని మేము ప్రజలకు అడుగుతున్నాం. ఎందుకంటే దానికి కూడా చెప్తున్నాను, ఈ దేశ చరిత్రలో తీసుకోండి లేదా ఈ రాష్ట్ర చరిత్రలో తీసుకోండి, ఏ ముఖ్యమంత్రి అయినా 87% ఇళ్ళకి వాళ్ళ పథకాలు చేర్చిన ముఖ్యమంత్రి మీరు చూపించండి చెప్తాను, జగనన్న తప్ప. మీరు 87 అంత గొప్పగా పరిపాలన అందించారు. ఈరోజు రూరల్లో అయితే 93% హౌసెస్కి జగనన్న పథకాలు అందే. సో అంత గొప్పగా పరిపాలించిన ముఖ్యమంత్రి ఇప్పుడు విద్య, వైద్యం, అలాగే వ్యవసాయ రంగాల్లో ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చారు, విప్లవాత్మకమైన మార్పులు. అలాంటి ముఖ్యమంత్రి దేశ చరిత్రలో కూడా ఎవరిని చూడం. ఇప్పుడు జగనన్న ఏంటంటే సమస్యలు ఉంటాయి, ప్రతి ముఖ్యమంత్రి కాలంలో కూడా ఉంటాయి, ఎప్పటి నుంచో వస్తున్న 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చాక. వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం కోసం జగనన్న ఆలోచించి అది ఎంత కష్టమైనా ఆ సమస్యలన్నిటికీ ఒక శాశ్వత పరిష్కారం కోసం కృషి చేసి వాటిని ఇంప్లిమెంట్ చేశారు. చాలా మంది మాటలు చెప్తూ ఉంటారు, ప్రతి ఒక్కరూ చెప్తారు విద్య వైద్యానికి నేను చాలా హెల్ప్ చేస్తాను, లేదా ఇప్పుడు సామాజిక సాధికారత చేస్తానని తెగ స్టేట్మెంట్స్ ఇస్తారు, ఉమెన్ ఎంపవర్మెంట్కి హెల్ప్ చేస్తానని చాలా లీడర్స్ ఇచ్చారు. కానీ ఆ స్టేట్మెంట్స్ని కమిట్మెంట్తో ఇంప్లిమెంట్ చేసింది మా జగనన్నే. మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు, కానీ చాలా ప్రౌడ్ గా మేము ఫీల్ అవుతామండి. అలాంటి గొప్ప లీడరు, అంత విజనరీ లీడర్ దగ్గర మేము పనిచేస్తున్నామని చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. మరి మీరు ఇన్ని మంచి చెప్పారు కదండి. సో దీనికి ఆపోజిట్ గా జనాలలో అంటే కొంత వ్యతిరేకత ఉంటుంది, కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. మరి వ్యతిరేకత భావం మీద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవి అడగొచ్చా? అడగండి. మరి మీరు అన్నారు జగనన్న ఇన్ని చేశాడు, జనాలందరినీ మెచ్చుకున్నారు, కేవలం నవరత్నాలను ఒకటి ఐడెంటిటీ పెట్టుకొని ఒక మేనిఫెస్టో పెట్టి సక్సెస్ అయ్యారని మీరు అంటున్నారు.
కానీ జనాల డబ్బు తీసుకొని మళ్ళీ జనాలకే ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అంటున్నారు జనాలు. మొన్ననే మీరు విన్నారు లేదు అసెంబ్లీలో, చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుల కంటే జగనన్న తక్కువ అప్పులు చేశారు. అప్పు అయితే చేశారు. అప్పు చేయకుండా రాష్ట్రం నడవదు కదండి. ఏ ముఖ్యమంత్రి అప్పు చేయకుండా రాష్ట్రం నడిపించాడు చెప్పండి. కానీ ఇలా విమర్శిస్తున్న చంద్రబాబు నాయుడు గారి కంటే తక్కువ అప్పు చేసి అంతకంటే ఎక్కువ జగనన్న ప్రజలకు మేలు చేశాడు సరికదా. జగనన్న చేసిన ప్రతి దానికి కూడా ఈరోజు లెక్క ఉంది. ప్రతిదీ కూడా 124 సార్లు బటన్ నొక్కి ప్రజల అకౌంట్లోకి వేసాడు. ప్రతి రూపాయి కూడా ప్రజలకే ఉపయోగపడేట్టుగా ఈరోజు మేము చూపిస్తూ ఉన్నాం. అదే చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రతిదీ స్కామే. ప్రతి స్కీమ్లో కూడా స్కామ్ కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి టైంలో. జగనన్న టైంలో స్కీములతో ప్రజలు ఈరోజు వాళ్ళ జీవన ప్రమాణాలు ఎంతగానో పెరిగేట్టుగా చేయడమే కాకుండా ఇందాక చెప్పినట్టుగా చాలా సమస్యలకి శాశ్వత పరిష్కారం. ఈరోజు విద్య, ఆ పిల్లలేం ఓట్లు వేయరు కానీ వాళ్ళ కోసం ఎంతగా కృషి చేస్తూ ఉన్నారంటే అసలు విద్యా వ్యవస్థలో ఎప్పుడు మనం కలలో ఊహించిన రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఎందుకు ఈ వాటర్ని నేను ఒకటే అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటర్కి 2019లో వాళ్ళు ఓటేయడానికి వెళ్ళిన స్కూల్కి ఇప్పుడు 24లో ఓటేయడానికి వెళ్తారు. చేంజ్ వాళ్ళే చూసి ఓటేయమని చెప్పండి. అసలు నాడు నేడు ద్వారా స్కూల్స్ డెవలప్ చేయడం ఏంటి, హాస్పిటల్ డెవలప్ చేయడం ఏంటి? ఎందుకండి మీకు ఒకటే, ఒకప్పుడు గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తీసుకుందాం, ఒక ఆటో డ్రైవరు ఒక రిక్షా డ్రైవరు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు పెద్దోళ్ళ పిల్లల్ని గట్ట కాన్వెంట్స్కి గట్ట తీసుకెళ్ళినప్పుడు యూనిఫాము షూ టక్ చేసుకొని వాళ్ళ పిల్లలు వెళ్తే ఆ ఆటో డ్రైవర్ కానీ ఆ రిక్షా డ్రైవర్ కానీ ఎలా ఫీల్ అవుతారు? మా పిల్లలు ఇలాంటి చక్కటి యూనిఫామ్ వేసుకొని ఇలాంటి మంచి బిల్డింగ్స్లో ఎప్పుడు చదువుతారు, ఇంగ్లీష్ మీడియంకి ఎప్పుడు వెళ్తారు, అసలు చెప్తూ ఉంటే నాకు అసలు చాలా ఇదిగా ఉంది అని వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్న పరిస్థితి. ఈరోజు అదే పేదవాడి పిల్లడు అంత చక్కటి యూనిఫామ్ వేసుకొని అంత మంచి బెల్ట్లు పెట్టుకొని షూ వేసుకొని ఇంగ్లీష్ మీడియం విద్యకి అది ట్రైన్డ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారు వెళ్తూ ఉన్నారంటే ఆ పేదవాడు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతాడు, ఎంత గొప్ప ముఖ్యమంత్రి మాకు దొరికాడు అనేసి. మీరు ఈ మాట చెప్తూనే ఉన్నారు, నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు మీరు అన్నారు గవర్నమెంట్ టీచర్స్ కూడా సంతోషంగా పిల్లలకి చదువు చెప్తున్నారని. మరి అదే గవర్నమెంట్ టీచర్స్ ఒకప్పుడు వాళ్ళ జీతాల సమస్య వస్తే పెద్ద ర్యాలీ చేసి ధర్నాలు చేశారు. ఆ ధర్నాను ఆపించడానికి ట్రైన్లని అన్నిట్లో పోలీసులను పెట్టేసి చాలా అంటే ఏదేదో చేశారు కాదండి. మీకు తెలుసు కదా, మీరు ఎన్నో గవర్నమెంట్స్ చూసి ఉంటారు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం ఇప్పుడు అయిపోయాయి, ఏ సమస్యలు ఇప్పుడు లేవు. అది సరికదా చంద్రబాబు నాయుడు గారి టైంలో తీసుకోండి, ఇలా ధర్నాలు చేసిన వారికి చంద్రబాబు నాయుడు గారు ఎంత కర్కశంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేవారు మీరు మర్చిపోవద్దు. కాబట్టి జగనన్న వాళ్ళతో చాలా సామరస్యంగా బిహేవ్ చేసి మా మంత్రుల ద్వారా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలన్నిటి కూడా చాలా చక్కగా ఈరోజు పరిష్కారం చూపించారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఇంత ప్రశాంత వాతావరణం ఉంది, ఏ ధర్నాలు లేవు. సరే, మీరు ఆ మాట అన్నారు. సో అంటే మన ఇంట్లో మనకి ఒక రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇంట్లో ఉన్న వ్యక్తి ఏదైనా మాట్లాడినప్పుడు ఓకే ఎందుకు మాట్లాడాడు మన ఇంట్లో వ్యక్తి అని మనం ఆలోచిస్తాం. సో వైఎస్ఆర్ పార్టీలో చూసుకుంటే రఘురామకృష్ణంరాజు కొద్ది రోజుల తర్వాత మీ పార్టీలోనే విక్టరీ కొట్టారు, మంచి మార్జిన్ వచ్చింది. కానీ ఆయన బయటికి వచ్చి వైఎస్ఆర్ పార్టీ గురించి డిఫరెంట్గా మాట్లాడి ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి, ఇలా జరుగుతుంది పార్టీలు అంటే ఆయనను ఎక్కడో పెట్టి కొట్టించి అందంతా ఎందుకు చేయాలి? ఒకటి చెప్తున్నానండి, అతను అని కాదు, చాలా మంది నాయకులు వాళ్ళు ఎన్నో ఏళ్ళు రాజకీయంగా ఎదుగుదామని ట్రై చేసి సాధ్యం కాక ఉన్న పరిస్థితులు జగనన్న భిక్ష వలన వాళ్ళు పదవుల్లోకి వచ్చి తర్వాత వాళ్ళు ఇంటర్నల్గా కొన్ని స్వార్థ రాజకీయాలతో జగనన్నే విమర్శిస్తే జగనన్న ఒకటే చెప్తూ ఉంటాడు, పైన భగవంతుడు ఉన్నాడని. భగవంతుడు తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. రానున్న రోజుల్లో వాళ్ళకి పనిష్మెంట్ భగవంతుడే ఇస్తాడు. ఆయనది సరే, ఆయనది మీరు చెప్పినట్లే. మరి అదే ఇంట్లో ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు వైఎస్ షర్మిల గారు. జగనన్నని మీరు అరెస్ట్ చేసినప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అరెస్ట్ అయిపోయారు. ఓదార్పు యాత్ర ఆగిపోకూడదని తను ఒక చెల్లిగా అన్న బాధ్యతను తీసుకొని ఆ పార్టీని ఎలాగైనా ముందరు తీసుకెళ్లాలని ఎన్ని ఇళ్ళకి వెళ్ళారు, ఎంత చేశారు. మరి అదే షర్మిల గారు ఇవాళ ఎందుకు పార్టీలో లేరు? ఇప్పుడు ఎందుకు లేరు అనేది మీరు ఆవిడని అడిగితే బాగుంటుంది, మమ్మల్ని అడిగితే. ఇందాక జరిగిన ప్రశ్నకి ఒక సమాధానం ఇచ్చారు. మరి అదే ఇంట్లోనే కదండి ఆవిడ ఎందుకు లేరు అనేది ఆవిడని అడగండి.
నెక్స్ట్ మీరు ఒక కార్యకర్తగా వెళ్ళిన పార్టీ సరైన పార్టీ కాదు. ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళి ఒక పార్టీ ఆవిడ అక్కడ ఒక పార్టీ పెట్టుకున్నారు. నేను తెలంగాణ కోడల్ని అని చెప్తూ వర్క్ చేశారు, అంతవరకు మంచిదే. తరువాత పోనీ ఇక్కడికి సొంత కన్నవారు ఊరు అనుకొని ఆంధ్రాకి వచ్చారు, అది కూడా తప్పలేదు, ఎవరి ఇష్టం వాళ్ళది, మేమేమనము. ఎందుకు చేశారనేది నాకు తెలియదు, అది ఆవిడని అడిగితే తెలుస్తుంది. ఆవిడ ఏమైనా రీజన్ చెప్పారా? రీజన్ చెప్పారంటే ప్రతి మీడియాలో కూడా ఇప్పుడు చెప్తున్నారు జగనన్న ఎలాంటి వ్యక్తి, ఎలాంటి పనులు చేశారు, ఆయన మరి వాటన్నిటి కూడా మేము ఆన్సర్ చెప్తున్నాము. ఉద్యోగాల కోసం మన ధర్నా చేశారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు లెక్కతో సహా మేము చెప్తూ ఉన్నాం. అంత ధర్నా చేసి ఏదో హడావుడి చేశారు ఆవిడ. అది ఈ రాష్ట్రాన్ని నెట్ట నిలువుగా చీల్చేసిన కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా ఆవిడ అలాంటి ధర్నాలన్నీ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి క్రెడిబిలిటీ లేదు, సో ఆ పార్టీలో చేరిన ఆమెకి ఏ క్రెడిబిలిటీ ఉంటుంది చెప్పండి? ఉద్యోగాల విషయంలో తీసుకుంటే ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు 2,14,000 ఉద్యోగాలు మేము ఇచ్చామని రికార్డెడ్గా ఉన్నాయి. అది కాకుండా ఆవిడ ఎంత అజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నారంటే, గ్రామ సచివాలయ ఉద్యోగులు అంట మా పార్టీ కార్యకర్తలని. గ్రామ సచివాలయ ఉద్యోగుల్లో అసలు రిక్రూట్మెంట్ కూడా ఎంత పారదర్శకంగా జరిగిందంటే కనీసం ఒక రికమెండేషన్ కూడా పనిచేయలేదు. అందులో గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంతే కాకుండా మీకు ఒకటే చెప్తున్నా, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిపి 6,35,000 ఉద్యోగాలు జగనన్న ఇవ్వడం జరిగింది. అసలు డిఎస్సి గురించి ఆవిడ మాట్లాడుతున్నారు, ఆవిడకి ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నారు. అదేనండి, అదే చంద్రబాబు నాయుడు గారు గురించి ఆవిడ పొగిడారు ఆ రోజు ధర్నాలో. నాకు ఈవిడ ఎందుకు ఇలా దిగజారిపోయి మాట్లాడుతున్నారు అనిపించింది. ఎందుకంటే అసలు చంద్రబాబు నాయుడు గారు వేసిన డిఎస్సిలో ఉద్యోగాల్ని ఫిల్ చేసింది జగనన్న. చాలా ప్రౌడ్గా చెప్తున్నాను ఈ విషయం. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 17,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. పాతవన్నీ పెండింగ్లో ఉండిపోయిన జగనన్న భర్తీ చేశారు. అది తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన డిఎస్సిని జగనన్నే ఫిల్ చేశారు. ఆ ఉద్యోగాల్ని 2008లో డిఎస్సి వచ్చింది, దానికి ఏదో కోర్టు ఇష్యూస్ వల్ల ఆగిపోతే ఆ ఉద్యోగుల్ని జగనన్న భర్తీ చేయడం జరిగింది. అలాగే 98లో డిఎస్సి క్వాలిఫైడ్ వాళ్ళు ఉండిపోయారు. 20 ఏళ్ళు వాళ్ళు ఇప్పుడు ఓల్డ్ ఏజ్కి వచ్చారు. వాళ్ళు పాపం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసిన వాళ్ళకి జగనన్న జీవితాన్ని ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చాడు. ఉద్యోగాల విప్లవం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న చేశాడు. చంద్రబాబు నాయుడు గారు కేవలం తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 34,000 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. అలాంటి అతన్ని ఏ మొహం పెట్టుకొని పొగుడుతున్నారు నాకు అర్థం కాదు. మీరు ఈ మాట అన్నారు, ఈ ఉద్యోగాల దగ్గరకు వచ్చేసరికి ఏ గవర్నమెంట్ అయినా అంటే ఒక 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వాలి, 62కి ఇవ్వాలి, 64 ఎందుకు ఇది పెంచుకుంటూ పోతున్నారు? అంటే వీళ్ళు 60 ఏళ్ళకి రిటైర్డ్ అవుతే కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి కదా, యువత అంతా ఖాళీ కూర్చున్నారు కదా. అంటే యాక్చువల్గా గవర్నమెంట్ అది ఏదో మా గవర్నమెంట్ ఒక్కటే చేసింది కాదు అనే విషయం మీకు తెలుసు. అంటే మీరు వాళ్ళతో కంపేర్ చేసుకుంటారా? కూడా జరుగుతూ ఉంటుంది, వాళ్ళతో కంపేర్ చేసుకుంటారా? అది రెగ్యులర్ ప్రాసెస్ లో అక్కడున్న వాళ్ళ ఈక్వేషన్స్ బట్టి ఇస్తూ ఉంటారు. అది ఒక్క ఏదో జగనన్న గవర్నమెంట్ లో చేస్తే అప్పుడు నన్ను అడగండి. అది కొన్ని ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇన్ని గవర్నమెంట్స్ వచ్చాయి, చాలా ఇలాంటివి జరిగాయి. కాబట్టి అది ఒక్క ఏదో జగనన్నే చేసేసినట్టుగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఎలా ఉందంటే అండి, ఒక పొలిటికల్ లీడర్ వచ్చి ఒక చోట ఏదైనా సర్వే చేసుకోవాలన్నా, మీటింగ్స్ పెట్టుకోవాలన్నా పర్మిషన్లు ఇవ్వరు, ధర్నాలు జరుగుతున్నాయి, స్పెషల్ స్టేటస్కి ఫైట్లు జరిగాయి. అదే స్పెషల్ స్టేటస్ నేను ఇప్పిస్తానని చెప్పి జగనన్న సీఎం అయ్యాడనే మాటలు కూడా చాలా విన్నాము. అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? ఇప్పుడు స్పెషల్ స్టేటస్ రావాలి అంటే కేంద్రాన్ని శాసించే శక్తి మన ఆంధ్రప్రదేశ్కి ఉండాలి అంటే ఇక్కడ ఎంపీ సీట్లు ఎక్కువ రావడమే కాకుండా కేంద్రము వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఈ ఎంపీ సీట్ల అవసరం ఉండాలి, మన మీద డిపెండ్ అవ్వాలి. డిపెండ్ అయితేనా వాళ్ళ మెడలు వంచి ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ తెచ్చుకోగలం. జగనన్న మోడీ గారిని కలిసిన ప్రతిసారి కూడా స్పెషల్ స్టేటస్ గురించి అయినా, పోలవరంకి నిధుల కోసమైనా, మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసమైనా, రైల్వే జోన్ కోసమైనా అడుగుతూనే ఉన్నారు. ఎంత ధైర్యవంతులంటే మోడీ గారు సభ లక్షలాది మందితో ఇక్కడ విశాఖపట్నంలో జరిగితే జగనన్న మోడీ గారు ఎదురుగా ప్రజల సమక్షంలో ఈ సమస్యలన్నీ కూడా ప్రస్తావించారు. అంతకంటే సాక్ష్యం ఇంకేముంటుంది? కానీ జగనన్న మోడీ గారిని కలిసేదానికి స్టీల్ ఫ్యాక్టరీలో జనాలు స్పెషల్ స్టేటస్ ఇవి అంటున్నారు కదా, కానీ బయట ఏమంటున్నారంటే వివేకానంద రెడ్డి గారి కేసు ఉంది కదా, దాని మీద అమిత్ షా గారిని కలిసి కొంచెం రిక్వెస్ట్ చేసి దాన్ని ప్రొలాంగ్ చేయడానికే కలుస్తున్నాడు, డబ్బులు లేక ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఉంటే దానికోసం వెళ్ళి కలుస్తున్నాడు, ఇదే చెప్తున్నారు. మీకు ఒకటే చెప్తున్నా అండి, అంత పబ్లిక్గా ప్రజల్లోనే అడిగిన వ్యక్తి
నార్మల్గా కలిసినప్పుడు అడగడు అని ఎందుకు అనుకుంటారు? అంత పబ్లిక్ గా అడిగారు కదా. సరే, మీరు ఏమన్నారండి? నవరత్నాలు చెప్పారు, ప్రతిదీ అమలు పరిచారు, 99% అన్నారు కదా. మరి ఇదే నవరత్నాలు ఇచ్చే ముందు నేను వస్తే స్పెషల్ స్టేటస్ తెస్తాను, మద్యపాన నిషేధం చేస్తాను, కేంద్రం మెడలు వంచి అనే వర్డ్ కూడా చెప్పారు. మెడలు వంచడానికి అంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు ఫుల్ మెజారిటీతో గెలిచిస్తే మనం ఏం చేస్తాం? బీజేపీ ఫుల్ మెజారిటీతో గెలుస్తుందని అంతవరకు తెలియదు. సో ఇప్పుడు మేము అదే కోరుకుంటున్నాం, కేంద్రంలో ఎవరు వచ్చినా కూడా ఫుల్ మెజారిటీతో రాకుండా మా జగనన్న ఎంపీల సపోర్ట్ వాళ్ళకి అవసరమయ్యేట్టుగా రావాలని కోరుకుంటున్నాం. అప్పుడే స్పెషల్ స్టేటస్ వస్తుంది. అసలు షర్మిల గారు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ విభజన చట్టంలో ఈ స్పెషల్ స్టేటస్ గురించి పెట్టలేదు చెప్పండి? అలాగే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు వెంటనే ఇచ్చేయాలని ఎందుకు పెట్టలేదు? మళ్ళీ ఆవిడ ఉన్న కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే తెలంగాణలో ఉంది. 1,80,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు తెలంగాణలో ఉండిపోయి వాళ్ళు ఇవ్వట్లేదు, మనకి అల్లరి పెట్టేస్తున్నారు. ఏమి రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇచ్చేయండి, మా రాష్ట్రం నాకు పుట్టింటి రాష్ట్రం ఇచ్చేయండి అని ఆవిడ ఫైట్ చేయాలి కదా. మీరు అంటే అండి మనం అలాగే విద్యుత్ బకాయిలు మన దగ్గర వాడేసుకున్నారు, విద్యుత్ 6,000 కోట్లు ఇవ్వకుండా తెలంగాణ వాళ్ళు ఇచ్చారు. ఆమె రైట్, ఎందుకంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీ లీడర్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది, 6,000 కోట్లు అర్జెంట్గా ఇచ్చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు హెల్ప్ అవుతుంది అనొచ్చు కదా. అది మానేసి జగనన్న మీద పడి జగనన్న మీద పడి పడలేదండి. ఇప్పుడు మీరు ఎలా ఉందంటే చెప్పేది ప్రతిదీ ఒకరితో కంపేర్ చేస్తున్నారు తప్ప మనం ఇట్లానే ఉంటామని చెప్పాలి కదా. చెప్పనండి, జగనన్న గురించి చెప్పాలంటే ఎంతకంటే మనం ఇది అని చెప్పడానికి లేనంత, అంటే వేలెత్తి చూపనంత గొప్ప పరిపాలన ఈరోజు అందించారు. అసలు చెప్పాలంటే ఇందాకే చెప్పాను, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మిగతా రాష్ట్రాల వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకునేంత గొప్ప పరిపాలన అందించారు. సరే అండి, ఇప్పుడు అది కాకుండా మీకు ఒకటి చెప్తున్నాండి, అవినీతి లేని పరిపాలన, అవినీతి లేకుండా మీకు గత ప్రభుత్వాల్లో తీసుకుంటే ఒక పెన్షన్ కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరిగే వాళ్ళు, లంచాలు ఇచ్చుకునేవారు. ఈ రోజు తీసుకుంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్న పరిస్థితి. ఆ గ్రామ స్వరాజ్యం అంటే ఎలా ఉంటుంది? ఆ రోజు గాంధీజీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం అని మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం. దాన్ని ఈరోజు చేసి చూపిస్తున్నారు. అసలు ఇలాంటి అవినీతి లేని పరిపాలన వస్తుందని నేనైతే అనుకోలేదు. అంత గొప్పగా ఒకప్పుడైతే ఒక మనకి సర్టిఫికేట్ కావాలంటే డబ్బులు ఇస్తే కానీ వచ్చేది కాదు. ఈరోజు ఇప్పుడు సురక్ష ప్రోగ్రాం పెట్టి సర్టిఫికేట్ అనేది ఎవరికి అవసరమో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేస్తూ ఉన్న పరిస్థితి, రూపాయి అవినీతి జరగకుండా. అలాగే పథకాలు కూడా ₹1 తీసుకోకుండా ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా వచ్చి మన ఇళ్ళకు వచ్చి అర్హత ఉంటే చాలు పథకాలు ఇస్తూ ఉన్నారు. అది కూడా ఎవరైనా మిస్ అయిపోతే, 1% ఎక్కడైనా మిస్ అయిపోతే మళ్ళీ 6 నెలల్లోనే వాళ్ళకి భర్తీ చేస్తూ ఆ పథకాలు ఇస్తూ ఉన్న పరిస్థితి. అవినీతి లేని పరిపాలన అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసినప్పుడు, ఆయన జైల్లో పెట్టినప్పుడు ఒక అవినీతి సీఎం ఇన్ని కోట్లు తిన్నాడు, ఈయన ఒక అవినీతి వ్యక్తి అన్నారండి. నిరూపించారంటే మరి మొన్న చంద్రబాబు నాయుడు ఎందుకు జైల్లో పెట్టారు? నిరూపించారా? మరి చంద్రబాబు నాయుడు గారు అన్ని కేసుల్లో నిరూపించలేదు కదా. మరి అదే అంటున్నాను, జగనన్న మీద అంత పడిపోతున్నారు. జగనన్న మీద కూడా నిరూపించలేదు, కోర్టులు డిసైడ్ చేస్తాయి. జగనన్న మీద నిరూపించకుండా ఆ కేసు తీసుకొచ్చిన ఏం జరిగింది అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అయినా సోనియా గాంధీ ఇద్దరు కుమ్మక్క అయిపోయి ఇంటర్నల్ గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ లో ఉన్నారు. సోనియా గాంధీ నన్ను ఎదిరించి ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఇతను చేసేసాడు అని చెప్పి జగనన్నకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక జైల్లో పెట్టించారు. అవినీతి కేసులు పెట్టారు అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. అంత ఘోరంగా జగనన్నని అన్యాయంగా 16 నెలలు జైల్లో ఉంచారు. అందువల్లనే ఆవిడ ఈరోజు పనిష్మెంట్ అనుభవిస్తూ ఉంది. పనిష్మెంట్ అనుభవిస్తున్నారని మీరు అన్నారు, కానీ మరి అదే కాంగ్రెస్ పార్టీని ఇవాళ తెలంగాణలో మళ్ళీ జనాలు పైకి తీసుకొచ్చారు కదా. తెలంగాణలో తీసుకొచ్చారు అంటే వాళ్ళు ప్రజల్ని మభ్య పెట్టారు. మభ్య ఎట్లా పెడతారండి? అంటే తెలంగాణ రాష్ట్రం పరిస్థితి వేరు, మన రాష్ట్రం పరిస్థితి వేరు. తెలంగాణకి మేలు జరిగింది రాష్ట్ర విభజన వల్ల, మన రాష్ట్రం అన్యాయం అయిపోయింది. సరే అండి, ఇంకోటి చెప్పాలంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా పాత ముఖ్యమంత్రులు అందరూ హైదరాబాద్ క్యాపిటల్గా ఉండేప్పుడు ఇందులో ఉన్న డబ్బు అంతటిని హైదరాబాద్ డెవలప్మెంట్కి ఉపయోగించడం వలన ఒక గొప్ప సిటీగా దాన్ని వైఎస్ఆర్ గారు అవ్వచ్చు, అంతకుముందు చాలామంది ముఖ్యమంత్రులు హైదరాబాద్ని ఒక గొప్ప సిటీగా డెవలప్ చేశారు.
అలాంటి సిటీని ఈరోజు మనం కోల్పోయాం. ఎవరి వల్ల? సోనియా గాంధీ గారి వల్లనే కదా. సోనియా గాంధీ గారి వల్ల అంటే అప్పుడున్న సీఎం ఈవెన్ ఈ వాళ్ళందరూ సైన్ చంద్రబాబు చేస్తేనే నాయుడు గారు కదా. కూడా ఎంత ఘోరం అంటే, ఎంత స్వార్థపూరితమైన రాజకీయ నాయకుడు అంటే, ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజ్ కావాలని సంతకం పెట్టేసి ఇచ్చేశాడు. అదే కాకుండా 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్ హైదరాబాద్ని ఇతను ఆ ఓటుకు నోటు కేసులో దొరికిపోవడంతో ఎక్కడ అరెస్ట్ చేసేస్తారని Prove చేయలేదు భయపడి కదండి. ప్రూవ్ చేశారా లేదా, మీరే అన్నారు కదా, ఎందుకు prove వచ్చేసాడు? చేస్తేనే తప్పని. 10 సంవత్సరాలు ఉన్న ఉమ్మడి క్యాపిటల్ ఎందుకు వదిలేసి వచ్చేసాడు? ఉమ్మడి ఒకటే, ఆ. ఇప్పుడు 10 సంవత్సరాలు ఉంటే ఓకే. హ్యాపీగా మనం ఇక్కడ మంచి క్యాపిటల్ కట్టుకునే వాళ్ళం కదా. ఆయన అలా చేశారంటున్నారు కదా. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చాక ఇప్పుడు ఆంధ్ర పీపుల్ ఉంటారు, చదువుకునే పిల్లలు చెన్నై వెళ్తుంటారు, హైదరాబాద్ వెళ్తుంటారు, లేకుంటే ఫారెన్ అని వెళ్తుంటారు. మీ క్యాపిటల్ ఏంట్రా అంటే మా దగ్గర సమాధానం లేదంటున్నారు. అదే ఇప్పుడు జగనన్న 3 క్యాపిటల్స్ చేద్దాము. 3 క్యాపిటల్స్ అన్నారు. ఉన్న ఒక క్యాపిటల్ ఎందుకు తీసేశారు? అక్కడ క్యాపిటల్ కట్టాలంటే 1,00,000 కోట్లు అవసరం. ఓకే. అదే జగనన్న ఏమనుకున్నాడు, విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని చేస్తే 10,000 కోట్లతో అయిపోతుంది. 10,000 ఎందుకంటే ఇది కోట్లు. ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ కాబట్టి ఇలాంటి దగ్గర డెవలప్ చేయడం ఈజీ. అక్కడ ఏంటండి మీకు తెలియంది ఏముంది, ఒక ఇల్లు కట్టాలంటే అక్కడ 1,00,000 రూపాయలు అయ్యింది, ఇక్కడ మనకి 10,000తో అయిపోతుంది. ఒక చిన్న రూమ్ కట్టాలంటే. ఓకే. అంటే అంత డిఫరెన్స్. అక్కడ అసలు సాయిల్ కూడా మంచి సాయిల్ కాదు బిల్డింగ్స్ కట్టడానికి. ఒక ఖాళీ నేలను తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారు తన రియల్ ఎస్టేట్ వ్యాపారం, తన బినామీల రియల్ ఎస్టేట్ వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి చేశాడు తప్ప ప్రజల కోసం కాదు. అందులో తినేద్దాము అని. పోనీ ఆ ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పేసుకొని సంతకం పెట్టాడు. పెట్టినప్పుడు ఏమేమి నిధులు తెచ్చుకోగలిసాడా? అది లేదు. పోలవరం కూడా మనం చూసాం, రూపాయి కూడా తెప్పించుకోలేకపోయాడు, సరిగ్గా కట్టలేదు. పోలవరంని అవినీతికి ఏటీఎం కార్డులా చంద్రబాబు నాయుడు ఉపయోగించాడు అనేది మోడీ గారు స్వయంగా చెప్పారు. సరే, ఆయన వల్ల అంత అయింది కదా. మరి మీరు వచ్చాక మేలు చేయాలని అనుకున్నారు కాబట్టి 3 క్యాపిటల్స్ పెట్టారు. ఈ 3 క్యాపిటల్స్ పెట్టాక కూడా సెంట్రల్ గవర్నమెంట్ మా దృష్టిలో క్యాపిటల్ ఏపీకి అమరావతినే, మాకు ఆ 3 క్యాపిటల్స్ గురించి తెలియదని స్టేట్మెంట్స్ ఇచ్చాయి. అంటే ఆ బీజేపీలో ఉన్న మనకు తెలుసు నరేంద్ర మోడీ ఉండొచ్చు, అమిత్ షా గారు ఉండొచ్చు, ఇలాంటి పెద్దవాళ్ళే క్యాపిటల్ అమరావతి అని చెప్తున్నప్పుడు మీరు ఎందుకు ఫైట్ చేయట్లేదు? మీకు అదే చెప్తున్నాం, అది కోర్టులో ఉంది. కోర్టు క్లియరెన్స్ వచ్చేసిన వెంటనే నిమిషాల్లో ఇక్కడ క్యాపిటల్ ఫామ్ అవుతుంది. అప్పుడు మీరు అడగండి, ఎవరిని అడిగినా, సెంట్రల్ అడిగినా క్యాపిటల్ ఏది అంటే అప్పుడు చెప్తారు. కోర్టులో ఇప్పుడు అందుకే కదా ఇక్కడ ఎంత డెవలప్మెంట్ అయిపోతుంది విశాఖపట్నంకి. విశాఖపట్నం చంద్రబాబు నాయుడు కాదండి, యాక్చువల్గా విశాఖపట్నం సిటీ అయితే ఆల్రెడీ డెవలప్డ్ సిటీ, చాలా మంచి, అంటే క్యాపిటల్ పెట్టడానికి తక్కువ ఖర్చుతో మంచి క్యాపిటల్ రావడానికి ఆస్కారం ఉన్న సిటీ విశాఖపట్నం. మీరు ఈ మాట అన్నారండి, కొంతమంది డైరెక్ట్గా చెప్తున్నారు విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మంచిగా పొలాలు భూములు కొన్నారు. ఋషికొండలో మీరు అన్నారు 10,000 కోట్లకు అయిపోతుందని, కానీ ఋషికొండలో మీరు 450 కోట్లతో కట్టారు. అది మరి అంత డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నారు? సొంత ఇల్లు కట్టుకోలేదండి, గవర్నమెంట్ బిల్డింగ్ కట్టారు. అక్కడ 450 కోట్లు అండి. చంద్రబాబు నాయుడు గారు 650 కోట్లతో హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నప్పుడు మీరు అడగరా? అడుగుతామండి. అంటే గవర్నమెంట్ బిల్డింగ్, అది గవర్నమెంట్ ప్రాపర్టీ. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీకి ఎంతైనా పెట్టి గవర్నమెంట్ ఎలా వస్తుందండి? జనాల నుంచి వస్తుంది. సొంతం జోబులో వేసుకోవడానికి కట్టుకోలేదు కదా. అది చంద్రబాబు నాయుడు గారు చూడండి, 650 కోట్లతో హైదరాబాద్ లో సీక్రెట్ గా కట్టినంతసేపు అసలు బయటికి కూడా కనిపించకుండా కట్టించాడు అవినీతి సొమ్ముతో. మరి అదెందుకు మీరు అడగారు? ఆయన కట్టించారంటే ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ. అదేమైనా జగన్ తీసుకెళ్ళిపోతారా? జగన్ ఈ రాష్ట్రాన్ని 30-40 సంవత్సరాలు పరిపాలించుతారు, ఆ తర్వాత ఆ బిల్డింగ్ గవర్నమెంట్ కి ఉంటుందా? మీరు జగన్మోహన్ రెడ్డి గారు 30-40 సంవత్సరాలు పరిపాలిస్తారంటున్నారు. జనాలు ఇంకొకసారి సీఎం అయితే రాష్ట్రాన్ని అమ్మేస్తారనే స్టేజ్కి వచ్చారు. మరి అది చంద్రబాబు నాయుడు గారు గురించి అలా అనుకున్నారు కాబట్టి మొన్న 23 సీట్లకి పరిమితం చేశారు. జగనానికి 151 సీట్లతో అవకాశం ఇచ్చారు. రానున్న రోజుల్లో 175కి 175 ఇచ్చి తీరుతారు. నేను ఈరోజు చెప్తున్నాను, మీరు రాసుకోండి. మిమ్మల్ని ఫాలో అయ్యే లీడర్స్ చాలా మంది ఉంటారు, మీ గురించి తెలుసుకునే చాలా మంది, లైక్ మీ ఫాలోవర్స్ కూడా ఉంటారు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు. మరి మీరు ఏంటంటే మీడియాలోకి వచ్చేసరికి లైక్ రోజా గారు ఫైర్ బ్రాండ్ కదా, మీరు అలా అవ్వాలని ఇలా మాట్లాడుతుంటారు. కళ్యాణి లాగే ఉంటుంది అంతే. అట్లా వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి హైప్ ఇట్లా ఏం లేదు. అంటే ఎవరు వే ఆఫ్ వర్క్ ఒక్కొక్కలా ఉంటుంది. ఆవిడ ఒక మంచి లీడర్, ఆవిడ ఒక టైప్ గా వెళ్తారు, నేను నాలా వెళ్తాను అంతే. ఒకరికొకరు కంపారిజన్ ఏముంటుంది? ఓకే. అండ్ ప్రజెంట్ అందరిని పక్కన పెట్టి ఏపీ పాలిటిక్స్ ఇదంతా పక్కన కొంచెం పెట్టేస్తే, ఒక నెలలో ఎలక్షన్ ఉంది.
మనం ఆల్రెడీ రీసెంట్గా హైదరాబాద్లో చూసాము. అంటే ఐటీ అంత డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి అన్ని కంపెనీస్ ఉన్నాయి. మీరు అన్నట్లు హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్ అన్నారు కదా. అంత పెద్ద హైదరాబాద్లో కేసీఆర్ గారే తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తే ఓడిపోయారు. మరి ఇక్కడ ఐటీ డెవలప్మెంట్ లేదు, మీరు అన్న నవరత్నాలు తప్ప వేరేది ఏది కనిపించట్లేదు కదా. మరి ఇక్కడ జనాలు వైఎస్ఆర్సీపీకి ఓటేయాలంటే ఏంటి నమ్మకం? అసలు విశాఖపట్నంని ఇంతగా ఈ 4.5 ఏళ్ళలో డెవలప్ చేయడం మనం ఎప్పుడూ చూడలేదు. ఇన్ఫోసిస్ వచ్చింది, జగనన్న వచ్చి ఓపెన్ చేశారు, అదాని డేటా సెంటర్ వచ్చింది, అలాగే మొన్న ఎంఓఈలు అంటే ఇన్వెస్టర్స్ సదస్సు అయింది విశాఖపట్నంలోనే. అప్పుడైతే 13.11 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం ఎంఓయూలు జరిగాయి. అందులో గనుక అవన్నీ ఇంప్లిమెంట్ అయితే 6.5 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రానికి రాబోతూ ఉన్నాయి. అందులో 34 ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంకొక 94 అయితే అవుతూ ఉంది. అంత చక్కగా ఐటీ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగనన్న డెవలప్ చేస్తూ ఉన్నాడు. అది కాకుండా 2 సంవత్సరాలు కరోనా వచ్చి మొత్తం ప్రపంచమే స్తంభించిపోయినా కూడా జగనన్న అంత డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఒక ఐటీ పరంగానే కాదు, ఈరోజు ఇండస్ట్రియల్ గ్రోత్ అయితేనేమి, పోర్ట్స్ డెవలప్మెంట్ అయితేనేమి, నిజంగా ఇన్ని చేస్తున్నాడు, ఇంత గొప్ప నాయకుడు అంటున్నారు కదా. మరి ఎందుకు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఇలా ఉన్నాయి, ఇక్కడ అంత మేము ఇబ్బందులు పడుతున్నాము, ఏది కూడా సరిగ్గా జరగట్లేదు మాకు, అండ్ ఎక్కువగా ట్రోలింగ్ చేస్తున్నారు కదా ఒక సీఎం ని. ఇప్పుడు ప్రతిపక్షాల పనే అది కదండి, ప్రతిపక్షం పనే ప్రజల్లో ఇప్పుడు జగనానికి విపరీతమైన ఆదరణ. ఒక్క సంక్షేమమే కాదండి, అభివృద్ధి కూడా తీసుకుంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఒక గ్రామంకి వెళ్తే చాలు. మనకు అక్కడేమో ఒకవైపు చూసేసరికి గ్రామ సెక్రటేరియట్ కనిపిస్తుంది, ఇంకో వైపు ఏమో ఆర్బీకే కనిపిస్తుంది, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఇంకో వైపు కనిపిస్తుంది, డిజిటల్ లైబ్రరీస్ కడుతూ ఉంటున్నారు. అది కాకుండా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు కడుతూ ఉన్నారు. అలాగే ట్రైబల్ యూనివర్సిటీస్ సాలూరులో వస్తూ ఉంది. ఉత్తరాంధ్ర తీసుకుంటే ఈ 17లో 4 ఉత్తరాంధ్రలోనే కడుతూ ఉన్న పరిస్థితి. శాశ్వతంగా పరిష్కారం కాని సమస్యలు, ఉద్దానం లాంటి సమస్యలకి ఈరోజు శాశ్వత పరిష్కారం జగనన్న చూపించారు. తీసుకుంటే 740 కోట్లు పెట్టి అక్కడ నుంచి 100 కిలోమీటర్ల దూరం నుంచి నీరుని తీసుకొచ్చి వీళ్ళకి తాగునీరు ఇచ్చారంటే ఏ ముఖ్యమంత్రి కనీసం ఆలోచన కూడా గతంలో చేయాలి. ఇన్ని మంచి పనులు చేశారంటున్నారు కదండి, మరి ఎక్కడ చూసినా సిద్ధం 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 అని బ్యానర్లు కట్టి ఎందుకు అంటే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారా? అది అడ్వర్టైజ్మెంట్ కాదండి, అది ఏంటంటే క్యాడర్ తో మీటింగ్స్. క్యాడర్ మీటింగ్ అంటే ఆ పోస్టర్ లో పక్కన కాన్స్టిట్యున్సీలో సంబంధించిన మనిషి ఉంటే ఓకే ఇక్కడ ఏదో ఉందిలే అడ్వర్టైజ్మెంట్ అంటే లైక్ ఆ క్యాడర్ గురించి చెప్తున్నారు అనుకోవచ్చు. కానీ ప్రతి పోస్టర్ లో జగన్మోహన్ రెడ్డి గారే కనిపించాలి. ఒక షాప్ పైన కూడా చిన్న బ్యానర్. అంటే ఒక చోటికి వెళ్తే నేను చూపిస్తా అండి, లైక్ మీరు వైజాగ్ లోనే చూడొచ్చు, ఎంట్రన్స్ దగ్గర నుంచి వస్తే ఒక చిన్న ప్లేస్ లో ఇట్లా తిరిగితే మొత్తం సిద్ధం బ్యానర్స్. జగనన్న ఈ రాష్ట్రానికి ఎన్నో పూర్వం నుంచి ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపించి ఈరోజు జగనన్న అంటే అతను రియల్ హీరో అనేది ప్రూవ్ చేసుకున్నారు. రియల్ హీరో. దాంతో ప్రజలందరూ కూడా జగనన్నని చూడాలని కోరుకుంటున్నారు కాబట్టి ఉన్నాయి. అందులో ఎవరు ఫ్లెక్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటారు జనాలకి తెలుసు. అదే ఫ్లెక్సీలో చూస్తేనే అర్థమవుతుందా ఓకే జగన్ ఇలా ఉంటారా? ఏం టీడీపీ వాళ్ళు పెట్టుకోరా, జనసేన వాళ్ళు పెట్టుకోరా, కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకోరా? జనాలు ఏమంటున్నారంటే మేము ఇన్ని సంవత్సరాలలో చూసాం కానీ ఇంత అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి, ఇంత బ్రాండింగ్ చేసుకునే వ్యక్తి కాదండి. జగన్ అనేది ఒక బ్రాండ్. కొత్తగా ఫ్లెక్సీలు పెడితే అక్కర్లేదు, ప్రజల మనసుల్లో ప్రజల గుండెల్లో జగన్ ఉన్నాడు. అది రెగ్యులర్ ప్రాసెస్ లో అన్ని పార్టీలు పెడతాయి కాబట్టి పెడుతున్నాం అంతే తప్ప స్పెషల్ గా పెట్టేది ఏం లేదు. ప్రెసెంట్ లో అండి ఇప్పుడు ఎలక్షన్ దగ్గర ప్రజలు అయితే టాటూలు కూడా వేసేసుకుంటున్నారు జగనన్న టాటూలు వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలకు అంత మేలు చేశారు కాబట్టి. ఈ రోజు వైద్యం అసలు నిజం చెప్పాలంటే పెద్ద పెద్ద వ్యాధులు వస్తే కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేసుకునే స్థాయిలోకి ఎంతోమంది పూర్వం చనిపోయేవారు. అలాంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు అసలు ఆరోగ్యశ్రీని సరిగ్గా అమలు చేయలేదు, హాస్పిటల్స్కి డబ్బులు ఇచ్చేవారు కాదు, తక్కువ అమౌంటే ఇచ్చేవారు. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడు 3200 వ్యాధులకి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయడమే కాకుండా 5 లక్షలు ఇచ్చేవారు మొన్నటి వరకు. ఇప్పుడు దాన్ని 25 లక్షల వరకు ఎంత ఖర్చు అయినా పేదవాడికి గవర్నమెంటే పెట్టేట్టుగా జగనన్న
చేశారు. అసలు ఇలాంటిది మనం ఎప్పుడైనా చూసామా? అంటే- అలాగే ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, అసలు ఫ్యామిలీ డాక్టర్ అనేది మనం కలలో కూడా ఊహించము. అలాంటిది ఈరోజు పేదవాడి ఇంటికి ప్రతి నెలలో 2 సార్లు ఫ్యామిలీ డాక్టర్ వెళ్ళి వైద్యం చేయడం, ఈ ఆరోగ్య సురక్ష ద్వారా అట్టడుగున ఉన్న ఏ వ్యాధినైనా కూడా బయటికి తీసి వాటికి వైద్యం చేయించడం, ఇవన్నీ అసలు అంటే ఒక విప్లవాత్మకమైన చేంజెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటు చూసినా జగనన్న చేసిన మేలు. ఒకవైపు అభివృద్ధి అవ్వచ్చు, ఇంకోవైపు సంక్షేమం. అయినా ఇంత చేస్తున్నారు, మీరు చెప్తున్నది అలా అంటే నేను వింటున్నా కానీ చాలా తక్కువ మంది చూస్తున్నారేమో అనే ఫీలింగ్ వస్తుంది. నాకు ఒక క్వశ్చన్ ఉందండి. అంటే జగనన్న చేసిన మంచి పనులు జనాల మనసులో ఉంటే సంతోషంగా వెళ్ళి ఓటేసి మళ్ళీ ఆయనను సీఎంగా చూస్తారు. కానీ ఎందుకండి ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గరికి పోయి ప్రమోషన్లు చేయించుకోవడం, ఇవంతా ఏమొస్తుంది? మీకు ఒకటే అడుగుతున్నా అండి, ఇప్పుడు చేసిన మేలుని చెప్పుకోపోతే తెలుస్తుందా? చేసిన మేలుని చెప్పుకోకపోతే అంటే మీకు సాక్షి టీవీ ఉంది, అడగందే అన్నం పెట్టదా అంటారు. అలాంటిది మేమెంత మేలు చేసాం కాబట్టి మీరు మళ్ళీ ఆశీర్వదించండి అని అడగడంలో తప్పేముంది? తెలుగుదేశం వాళ్ళు మీకు ఒకటే చెప్తున్నాను, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫాల్స్ బ్రాండింగ్ ఎలాగా ఏంటి బాబు వస్తే ఇంటికి ఒక ఉద్యోగం అంటూ తెగ బ్రాండింగ్ చేసుకున్నారు. మరి అప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? కొన్ని అదేమైనా నిజమా? నిజం కాదు. ఏంటి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను లేదా నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నాడు. ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు కదా. అతను 5 ఏళ్ల పాలనలో, గత 5 ఏళ్ల పాలనలో కేవలం 34,000 ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగాలు ఎన్నికల ముందు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు, అది కొద్ది మందికి, అంటే వాళ్ళని ఏదో బిస్కెట్ వేసినట్టుగా మభ్య పెట్టడానికి ఇచ్చాడు. మరి ఫాల్స్ బ్రాండింగ్ చంద్రబాబు నాయుడు గారిదా మాదా చెప్పండి? సరే, మేము నిజం ఇప్పుడు ఆ రోజు డ్వాక్రా రుణమాఫీ 14,200 కోట్లు చేస్తానని చేయకుండా ఏంటి బ్రాండింగ్ అప్పుడు చేసుకున్నాడు. ఆడవాళ్ళు మీరు ఏంటి లోన్లు తీర్చొద్దు. ఇంకోటి నిన్ననే జగన్ చెప్పారు, ఏంట ఇప్పుడు అప్పు తీర్చమని బ్యాంకర్స్ వచ్చేస్తే ఒక చెయ్యి వచ్చి ఇలా ఆపుతుందంట. మనం అందరం చూసాం కదా బ్రాండింగ్ చేసుకునేవాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రన్న వస్తున్నాడు, మీ తాలిబొట్లు తెస్తాడు అనుకుని ఎంత బ్రాండింగ్ చేశారు. చేస్తే ఏమైంది? ఆ డ్వాక్రా రుణమాఫీ తీర్చలేదు సరికదా. 2016 అక్టోబర్ నుంచి ఆ 0 వడ్డీ కూడా మరి అందుకే అంటే ఇన్ని చెప్పిన వ్యక్తి చేయలేదు కాబట్టి అయిపోయారు ఆడోళ్ళు. జగన్ చేశాడు. ఎలా చేశాడు? 2019 ఏప్రిల్ వరకు ఉన్న లోన్లు కలిపితే 25,500 కోట్లు అయిపోయింది. అవన్నీ జగనన్న 4 విడతలుగా తీర్చుతానన్నాడు. ఈ రోజు తీర్చాడు ఆసరా ద్వారా, అలాగే చేయూత ద్వారా. ఇప్పుడు ఒక 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న మహిళలు ఒకవేళ ఏమైనా ఆరోగ్యం బాగాలేక పనికి వెళ్ళలేకపోతే, కుటుంబం పస్తులు ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఆదుకోవడం కోసం, మళ్ళీ వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అనేసి ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు ఇస్తూ, అంటే 75,000 వాళ్ళ అకౌంట్లో పడేట్టుగా చేయడానికి పూనుకొని 4వ విడత ఇప్పుడు ఇంకో 2-3 రోజుల్లో చేయూత 4వ విడత ఇచ్చేస్తున్నారు. అంటే టోటల్గా 19,000 కోట్లు వాళ్ళ అకౌంట్లో ఇచ్చారు. అది ఇచ్చి వదిలేయలేదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం చాలా కంపెనీలతో గవర్నమెంటే మాట్లాడి వాళ్ళకి ఏవైనా ఉపాధి అవకాశాలు, ఒక ఆవులు పెంచుకోవచ్చు, గేదెలను పెంచుకోవచ్చు, లేదంటే చిన్న కిరాణా షాప్స్, టైలర్ షాప్స్, ఏదైనా చేసుకునేట్టుగా ఆడోళ్ళకి ఊతమిస్తున్నారు. అంటే ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము ఆడోళ్ళు ఉండేట్టుగా. మీకు ఇంకోటి తెలుసా అండి? ఇప్పుడు ఇల్లు తీసుకోండి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇల్లు రావడం అంటే కొన్ని నెలల తరబడి తిరిగినా వచ్చేవి కాదు. ఈ రోజు జగనన్న టైంలో అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తున్నారు ఇల్లు. 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇల్లు కట్టివ్వడం అంటే భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేశాడు? భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేశాడు అనేది మీరు చెప్తున్నారు. బట్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఇంట్లో సమస్య వస్తే ప్రతిదీ తీర్చే వ్యక్తిగా ఉండరు కదా. అంటే ఆడవాళ్ళకి ఒక రక్షణగా ఉండే అన్నలాగా ఉంటున్నారు. మీరే చెప్పినారు కదా రక్షణలో. మీరు బాగా గుర్తు చేశారు. మీరు అన్నారు కదా, నా ఒక మాట ఉందండి, దిశ చట్టం. సరే, దిశ యాప్, దిశ చట్టము ఇన్ని చెప్పినా మీరు వాళ్ళ ఇంటి ఆడపడుచు వివేకానంద రెడ్డి గారు ఎలా చనిపోయారు, అండ్ వాళ్ళ అమ్మ ఇప్పుడు వరకు కూడా సిబిఐ కోర్టుకి వెళ్ళి కేసు కొంచెం ముందరికి వెళ్ళండి, నాకు న్యాయం జరగట్లేదు, మా నాన్నని చంపిన వ్యక్తి నాకు తెలుసు అని ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు కదా. మరి వాటి ఎందుకు న్యాయం చేయలేకపోయాడు? దిశా చట్టాలు లేవు. ఒకటే అడుగుతున్నానండి, అతని హత్య ఎప్పుడు జరిగిందండి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో
అంటే అప్పుడు అప్పుడు ఎలక్షన్ 10 న్యాయం రోజుల్లో చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఒకటి. ఓకే. ఇప్పుడు అది ఎక్కడుంది? సిబిఐ కోర్టులో ఉంది. ఎందుకు వెళ్ళింది అక్కడి వరకు? కోర్టు నిర్ణయిస్తది కానీ ఆ. జగనన్న చేతుల్లో ఏముంది చెప్పండి? జనాలందరూ బయట మాట్లాడే మాట ఎందుకు ఏంటంటే ఆవిడ అతని కూతురే చెప్పింది చంద్రబాబు నాయుడు గారు చేయించారని మొదట్లో ఆవిడ స్టేట్మెంట్ మరి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ఫస్ట్ గుండెపోటు వచ్చి చచ్చిపోయారు, తర్వాత మళ్ళీ అది జగనన్న చెప్పలేదు. అక్కడ ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ లో ఏవో మరి ఇది జరిగాయి. కూడా మీరు ఎట్లా చెప్తారండి? ఆవిడ నోటితో ఆవిడ చెప్పి ఎవరో ఇన్ఫ్లుయెన్స్ అయింది ఆవిడ అయ్యి ఇప్పుడు ఏవేవో మరి సొంత కుటుంబం మీదనే కేసు ఎలా ఇస్తున్నారు? కోర్టులో ఉన్న ఇష్యూని గురించి ఎవరు చేయడానికి అక్కడ ఏం లేదు, కోర్టు నిర్ణయిస్తుంది. అంటే ఇప్పుడు ఈయన సిబిఐ కోర్టులో ఉన్న ఇష్యూని గురించి ఎవరు ఏం మాట్లాడతారు? ఎందుకు న్యాయం దిశ చట్టం అంటే ఏంటి? మహిళలకు అండగా ఉండి అది న్యాయం ఏంటి? చేయాలి. దిశ చట్టం అంటే ఎవరైనా మహిళల మీద అఘాయిత్యాలు చేస్తే వాళ్ళకి కఠినమైన అంటే శిక్షలు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా అన్యాయమే చనిపోతే ఎలా చనిపోయారు అనే దాని మీద ఎందుకు చేయకూడదు. చేయరు? చేస్తారు కదా, మరి మీరు ఏం ఇన్వెస్టిగేట్ చెప్తున్నారు? చేసి చేస్తారు. ఇది మా గవర్నమెంట్ టైంలో జరగలేదు. ఎందుకు జరగట్లేదు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జరిగింది. అంటే అది ఆయనే తీర్చాలి. ఆల్రెడీ సిబిఐ పరిధిలోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయి వచ్చి ఆ కేసు సాల్వ్ చేయాలా? సిఎంఐ కాదు, సిబిఐ వాళ్ళు సాల్వ్ చేస్తారు. సిబిఐ వాళ్ళు సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఈ రోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, మీకు తెలియదేమో. అంటే రేపు అంటున్నారు. ఇప్పటికి ఆయన సీఎం అయి 5 ఏళ్ళు అయిపోతుంది. మరి ఈ 5 ఏళ్లలో జనాలకి న్యాయమే కనిపించట్లేదు కదా. అది మీరు సిబిఐ వాళ్ళని అడగాలి. సిబిఐ వాళ్ళని అడగాలంటే ఒక జగనన్న అప్పుడు ఒక లాయర్ అవతారం ఎత్తాలి, లేదా ఒక పోలీస్ అవతారం ఎత్తి, లేదా ఒక సిబిఐ ఆఫీసర్ అవతారం ఎత్తి దీని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆయనకు అన్ని పవర్స్ ఉన్నాయి కదా. పని ఏంటంటే ప్రజలకి ఏమి మంచి చేయాలి, ఏ విధంగా వాళ్ళకి న్యాయం మరి సొంత కుటుంబం కూడా వాళ్ళ ప్రజలే జీవన కదా. ప్రమాణాలు ఎలా పెంచాలి, ఇవన్నీ తప్ప ఇప్పుడు ఒక సిబిఐ ఆఫీసర్ జగనన్న అవ్వలేడు కదా. కాబట్టి అతని పరిధిలోని అంశం అయితే ఖచ్చితంగా చేస్తారు. అంటే నాకు ఒకటి అర్థమవుతుందని, అంటే కొంతమంది బయట అంటుంటారు జగనన్న నాయకత్వంలో అంటే ఎవరైతే అమాయకంగా ఉంటారో అలాంటి వాళ్ళందరినీ పార్టీలోకి తీసుకొని ఆయన అడుగు జాడల్లో పెట్టుకుంటారని, అది నిజమేనా? మీకు అలా ఎవరు కనిపించారు చెప్పండి? బయట ఉన్న జనాలు ఎక్కువ మంది అనే మాట అదే. జగనన్న తన కోసం అంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి వాళ్ళు ఊహించిన స్థాయిలో కూర్చోబెడతాడు. అది అమాయకుల తెలివైనోలా అని కాదు. ఒక మంచి వ్యక్తి పార్టీ కోసం తన కోసం నిలబడ్డారు అనే వ్యక్తి కోసం జగనన్న ఎందాకైనా వెళ్ళి వాళ్ళకి ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గొల్లబాబురావు గారు ఉన్నారు, అతనికి ఈ రోజు ఒక రాజ్యసభకు పంపించారు. అలాగే ఈ రోజు రాజ్యసభ ఎంపీలో తీసుకుంటే 4 బీసీలకి ఇచ్చారు. మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా అలా జరిగిందా చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాజ్యసభ సీట్లు అమ్ముకునేవారు. ఒక్క బీసీకి అతను ఇచ్చారా, ఒక ఎస్సీకి ఇచ్చారా? అది జగనన్న ఇచ్చారు. ఈ రోజు మనం అంటే అంతగా ఈవెన్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఒక బీసీ మహిళని నాకు జనరల్ స్థానంలో ఇచ్చారు. ఎంతో మందికి జనరల్ స్థానాల్లో నార్మల్ పీపుల్ కి ఈ రోజు అగ్రస్థానంలో కూర్చోబెట్టారు. జగనన్న తీసుకోవడానికి ఇలా ఇవ్వచ్చు కదా. అలా కాదు, జగనన్న సామాజిక సాధికారతకు పెద్దపీట వేస్తూ ఉంటారు. అంటే అతను ఎప్పుడు అంటే ఇంటర్నల్ గా ఫీల్ అవుతారు, పేదవాడు అనేవాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకూడదు. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటే ఇంకా నా అంటూ ఉంటారంటే అతనికి ఎంత అభిమానం వాళ్ళంటే అర్థం చేసుకోవచ్చు. అది హోల్ హార్టెడ్ గా వాళ్ళంటే ఎంతో అభిమానంతో వాళ్ళకి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలి అని ఈ పదవులన్నీ ఇస్తూ ఉన్నారు. ఒకప్పుడు మీకు చెప్తున్నానండి, మా బీసీలు అయితే చట్టసభల్లో మాట్లాడాలంటే అలాగా అంటే అవకాశాలు ఉండేవి కాదు. మా సమస్యలు ఎవరు ప్రస్తావిస్తారు చట్టసభల్లో అనుకుంటూ అలా బాధపడుతూ ఉండే పరిస్థితి. ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఏకంగా అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి 50% పదవులు ఇవ్వాలి అని చెప్పేసి. అసలు రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే ఎక్కువ అవకాశాలు ఇవ్వడం జరిగింది జగనన్న. అది కాకుండా మా మహిళల విషయం తీసుకుంటే నిజంగా మహిళలు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత మేలైతే జరగదండి. ఏ సంక్షేమమైన ఏ వృద్ధి అయినా మహిళల పేరు పెడతారు, పదవులు మహిళల పేరున, పాలసీల్లో మహిళలకు అగ్రతాంబూలం. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఈ రోజు మహిళలు ఎంత స్థానాల్లో ఉన్నారంటే అది జగనన్న దయ. ఒకప్పుడు స్టేజ్ మీద ఒకరిద్దరు మహిళలు ఉండడం చాలా గొప్ప. ఈ రోజైతే సగంకి ఎక్కువ మహిళలు ఉంటున్నాం. అసలు జెంట్సే కుళ్ళుకునేట్టుగా ఉందన్నమాట. మహిళల తాలూకా ఎంత స్థానాల్లో కూర్చోవడం, ఎంత గౌరవం ఇవన్నీ చూసి మేము మహిళలకు ఎందుకు పుట్టలేదని పురుషులు ఫీల్ అయ్యే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
మరి అంటే మహిళలకి అంత ప్రాధాన్యత అంత గౌరవం ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అదే పార్టీలో కొడాలి నాని అనే వ్యక్తి, అంటే గుడివాడ ఎమ్మెల్యే ఆయన, చంద్రబాబు నాయుడు గారి వైఫ్ ని కూడా ఒక మాట అన్నారు, దానికి వాళ్ళు ఫ్యామిలీగా హర్ట్ అయ్యారు. మీరు కూడా ఒక మహిళగా అలాంటి మాటలు అనడం రైటా రాంగా? మీకు ఒకటి చెప్తున్నానండి, అది అనలేదు అని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము చెప్తూ ఉన్నాం. మీడియాలో చూపించండి, అందరం కూడా విన్నాం. ఈవెన్ మేము ఎప్పుడు దాని గురించి ఒకటే చెప్తాం, రికార్డెడ్ గా చూపించండి. ప్రజల దగ్గర సానుభూతి తెచ్చుకోవడం కోసం అలా దొంగేడు ప్లేడ్చారు తప్ప మా పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఏమీ అనలేదు. వాళ్ళకు వాళ్ళు ఫీల్ అయిపోయారు తప్ప అక్కడైతే ఏమీ ఆమె గురించి అయితే అనలేదు. అది పక్క చూపించవచ్చు కదా, రికార్డెడ్ గా ఉంటే కేసు వేసుకోవచ్చు కదా. అది ఏమి లేదు కాబట్టి వాళ్ళకి చేయడానికి ఏమీ లేక బోరుని ఏడ్ చేస్తే అది అబద్ధం నిజమైపోదు. సరే, కాబట్టి మరి ఈ మాట బాగుందండి. సరే, మీరు ఆ మాటని ఓకే డిఫెండ్ చేసుకుంటా అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు లైక్ మొన్న రీసెంట్ గా మనం చూసుకోవచ్చు, షర్మిల వాళ్ళ అబ్బాయిది పెళ్లి అయిపోయింది. సో ఎంగేజ్మెంట్కి వచ్చిన వ్యక్తి ఎందుకు ఆ పెళ్లికి వెళ్ళలేదు? జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అందరు తెలుసండి. ఎన్ని పనులు ఉంటాయో అది జగనన్న అడిగితే తెలుస్తుంది. నన్ను ఏం చెప్తాను చెప్పండి. ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారే ఉన్నారు, దూరం ఎందుకు వస్తున్నారు? దూరం అవ్వలేదండి, తల్లి అండి ఆవిడ. మరి చెల్లెలు పక్కకు వచ్చారు, ఆయన అమ్మ పక్కకు వచ్చారు. కూడా మీటింగ్ లో చెప్పారు కదా, ఆడపిల్ల తెలంగాణలో పోరాటం చేస్తుంది కాబట్టి నేను వెళ్ళి ఆవిడకి సపోర్ట్ గా ఉండాలనేసి ఆ రోజు వెళ్ళారు. అంతే తప్ప జగనన్నని ఎక్కడా వదిలేదు. ప్రతిసారి జగనన్న దగ్గరికి వచ్చి ఉంటూ ఉంటారు, జగనన్నకు మద్దతుగా ఉంటారు. తల్లి ఆవిడ, తనకి 2 కళ్ళు, 2 పిల్లలు కాబట్టి జగనన్నని ఆవిడ ఎప్పుడు వదిలేరు, ఎంతో ఆప్యాయతగా చూస్తారు, చూస్తూ ఉన్నారు, ఇక ముందు కూడా చూస్తారు. ఇన్ని మాట చెప్పారు. ఒక చిన్న బర్త్డే పార్టీ జరిగితేనే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలుస్తారు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కుటుంబంలో ఆ వ్యక్తి ఎలా ఉన్నారు, ఒక సీఎం అయినా కాకుండా అని. మరి వాళ్ళంత పెద్ద పెళ్లికి అంతమంది కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోవడం ఏంటండి? అంటే జనాలకు కూడా ఈయన ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటారని తెలుసుకోవాలని ఉంటుంది కదా. అది వాళ్ళ ఫ్యామిలీ విషయం కదండి. నాకు జగనన్న ఫ్యామిలీ అంటే జనాలు అందరు మనసుల్లో ఉండే గెలిపించుకున్న వ్యక్తి, మరి అందరికీ కూడా ఆయన ఫ్యామిలీనే కదండి. మీకు ఒకటి చెప్తూ ఉన్నానండి, అతను ఎంత బిజీగా ఉండి ప్రజలకి, ఎందుకంటే 99% హామీలు అమలు చేసి ఎంత గొప్పగా ఒక గొప్ప ముఖ్యమంత్రిగా నిలిచి నిత్యం 24 hours కూడా ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి వెళ్ళడమే గొప్ప. వెళ్ళారు, చక్కగా ఆశీర్వదించారు, వాళ్ళకి ఎంతో చక్కగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అతను జగనన్న ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డను కూడా అన్నలాగా ఉంటారు, తమ చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళలాగే భావిస్తారు. కాబట్టి అందరూ జగనన్నకు సమానమే. కాబట్టి తన టైం చాలా వాల్యుబుల్. అలాంటి వాల్యుబుల్ టైం ప్రజలందరికి కూడా అవసరం కదా. కాబట్టి సామాన్యం ప్రజల్లాగా మీరు నేను గంటలు కూర్చున్నట్టుగా అలా కూర్చోలేము కదా. సరే, మీరు అన్నట్లు సీఎం స్టేజ్ లో ఉన్నప్పుడు రాష్ట్రం అంతా చూసుకోవాలి. అదే అండి, రాష్ట్రం గంటలు కూర్చొని ఉండడానికి టైం ఎక్కడ ఉంటుంది? ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి, ప్రజా సమస్యలు ఇవన్నీ ఉన్నాయి కదా. మరి మనం అనుకున్నట్లే రాష్ట్రం విడిపోయాక కొంచెం ఇబ్బంది అయిపోయింది, రాష్ట్రం అప్పుల పాలైపోయింది అనే విషయం కూడా తెలుసు చాలా మందికి. మరి ఇలాంటి సమయంలో ఒక సంక్రాంతి వేడుకకి ఒక పెద్ద సెట్ వేయించి మళ్ళీ ఇవన్నీ ఎందుకు చేయాలంటే జనాల డబ్బు మన సాంప్రదాయాలండి. సాంప్రదాయాలు అంటే మనకున్న పరిస్థితి, ఇప్పుడు ఒక ఇంట్లో 1000 రూపాయలు ఉంటే ఆ రోజు ఒకలా తింటారు, 100 రూపాయలు ఉంటే ఒకలా తింటారు. మరి డబ్బులు లేనప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉండాలి కదా. అది మినిమం ప్రజలకి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంక్రాంతి అంటే చాలా చక్కగా జరుపుకుంటారు. మరి ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు కూడా అట్లా చేయలేదు కదా. ఇప్పుడు అలాంటి సంక్రాంతిని ఒక సీఎం జరుపుకుంటే తప్పేంటి? మీకు నాకు ఏంటి ప్రాబ్లం? సీఎం జరుపుకుంటే తప్పు కాదండి, అదంతా జనాల డబ్బే కదా. జనాల డబ్బు అని కాదు. ఇప్పుడు సంక్రాంతి అనేది ఒక చాలా చక్కగా మన తెలుగు వాళ్ళ సంస్కృతిని మన భావి తరాలకి తెలియజేయాలి. మీకు తెలుసు, ఈ రోజుల్లో తీసుకుంటే చాలా మంది కొత్త జనరేషన్ సంక్రాంతి ఇలాంటివన్నీ వదిలేస్తున్నారు. డిఫరెంట్ అంటే కొత్త పాకెట్లకి వెళ్ళిపోతూ పూర్వంలాగా పల్లెటూర్లకి వెళ్ళి అవన్నీ చూడడం అవి కూడా మానేస్తూ ఉన్న పరిస్థితి. వాళ్ళకి తెలియాలంటే సీఎం స్థాయి లాంటి వ్యక్తి కూడా సంక్రాంతి జరుపుకుంటున్నాడు అని తెలిస్తే కొత్త యూత్ అనేవాళ్ళు ఓహో జగనన్న జరుపుకుంటున్నాడు, మనం కూడా విలేజెస్కి వెళ్ళి ఎంత చక్కగా జరుపుకోవాలి అని ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్. అతను ఎందుకంటే అతను మీకు చెప్పాను, అతను ఒక రియల్ హీరో.
జగనన్న జరుపుకుంటే చూసిన వాళ్ళు ఇప్పుడు చూడండి, ఒక పెద్ద స్థాయి వ్యక్తి జరుపుకుంటే ఆహా ఇది జరుపుకోవాలన్నమాట, మనం వదిలేస్తున్నాము ఈ సాంప్రదాయాల్ని సంస్కృతిని, మనం జరుపుకోవాలని నెక్స్ట్ జనరేషన్ వాటిని సరే అండి, జరుపుకుంటారు. మరి ఆయన అంత జరుపుకుంటే నార్మల్ చిన్న చిన్న పేజెస్ లో కానీ మీమర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? మీకు ఒకటి ముందు నుంచి అదే చెప్తున్నా అండి, ఎంత గొప్పగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచే ముఖ్యమంత్రిని మనం చూడం, ఎంత అవినీతి రహిత పరిపాలన చేసే ముఖ్యమంత్రిని చూడం. అలాగే తీసుకుంటే ఈ రాష్ట్రంలో 2,55,000 కోట్ల రూపాయలని అత్యంత పారదర్శకంగా రూపాయి అవినీతి లేకుండా ప్రజలకి అవినీతి లేని ప్రభుత్వం అంతే, అవినీతి లేని ప్రభుత్వం అంటే మా గవర్నమెంట్. ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎక్కడా చూడం. ఎంత పారదర్శకంగా ప్రజల అకౌంట్ లో డబ్బులు డీబీటీ ద్వారా వేసి వాళ్ళ తాలూకా లైఫ్ స్టైల్ ని పెంచే ముఖ్యమంత్రి, జీవన ప్రమాణాలు పెంచే ముఖ్యమంత్రి ఎక్కడా చూడం. అలాగే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ముఖ్యమంత్రిని మనం చూడం. సో ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రి, ఎంతో మందికి ఆదర్శంగా ఉండే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా శాశ్వతంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. మరి ఓవరాల్ గా ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, మరి 175 లో మీరేమో 175 అని ప్రతిసారి చెప్తారు, కానీ సర్వేస్ అన్ని 175కి 175 వస్తాయంటే ఈసారి గెలవడమే కొంచెం ఇబ్బంది అంటున్నారు. అదే అండి మీకు చెప్తున్నాను కదా, అన్ని సర్వేలు కూడా జగనన్న ఖచ్చితంగా సీఎం అవుతాడు 100%, అందులో ఎటువంటి డోకా లేదు అని వస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, అతనికి కొన్ని తోక పత్రికలు ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే ఒక ఫాల్స్ గా ప్రచారం చేయడంలో వాళ్ళు చాలా అంటే అందివేసిన చెయ్య అన్నమాట. అందులో అలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు తప్ప ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి, మీ ఇంటికి మేలు జరిగిందా లేదా. అసలు జగనన్న కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత ధైర్యంగా చెప్పరు, మీ ఇంటికి మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి. అది అలా అన్న ముఖ్యమంత్రి ఎక్కడ చూసామండి? అలా అనాలంటే ఎంత గట్స్ ఉండాలి, అది జగనన్న అంటూ ఉన్నాడు. అంటే ఈ రాష్ట్రంలో జగనన్న వలన మేలు జరగని ఇల్లే లేదు, అంత గొప్ప పాలన అందిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల్లో విపరీతమైన ఆదరణ. మీకు చెప్పాను కదండి, 2019 ఎన్నికల్లో ఉన్న ఆదరణకి 151 సీట్లు వస్తే ఎంత నిజాయితీగా ఇచ్చిన హామీల్ని, అంటే మేనిఫెస్టోని ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావించి ఈరోజు అమలు చేశారు. అలాగే తీసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని ఎన్నికలు అయిపోయాక చెత్తబొట్టలో పడేశాడు, వెబ్సైట్లోంచి తీసేశారు. రైతు రుణమాఫీ చేస్తానని 87,600 కోట్లు చేస్తానని చేయలేదు, రైతులకు మోసం చేశాడు. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయకుండా డ్వాక్రా మహిళలకు మోసం చేశాడు, నిరుద్యోగులకు మోసం చేశాడు. కానీ జగనన్న ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చాడు. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రికి మనం అండగా ఉందామని ప్రజలందరూ డిసైడ్ అయిపోయి ఉన్నారు. అందుకే సిద్ధం సభలు చూడండి, అసలు పిలవకుండానే తండాలకు వచ్చేస్తున్నారు, మా మద్దతు నీకే అని. డబ్బులు ఇచ్చి అస్సలు లేదు. అసలు వెహికల్స్ ఆలాంతటాలు పెట్టుకొని దగ్గరలో వాళ్ళైతే నడుచుకుంటూ, మేము ఊహించిన దానికంటే ఎక్కువ జనాలు తండాలుగా వచ్చి జగనన్నకు మద్దతు తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు జగనన్న వల్ల లబ్ధి పొందారు. జగనన్న ఇమేజ్ ఈ 5 ఏళ్ళలో ఒక ఆకాశం అంత ఎత్తు పెరిగింది. కాబట్టి దాంతో చంద్రబాబు నాయుడు గారికి కానీ మిగతా ప్రతిపక్షాలకి ఫ్రస్ట్రేషన్, ఎలాగా ఇతన్ని తగ్గించాలి, ఇమేజ్ని తగ్గించాలి, ఎలాగ ఓడించాలి, వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ పెట్టినా కూడా, ఇలాంటి తప్పుడు ప్రచారాలు మా గవర్నమెంట్ మీద పెట్టినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక కుటుంబం తీసుకోండి, కుటుంబం అంతా కూర్చొని మాట్లాడుకుంటే తెలుస్తుంది మన కుటుంబానికి మేలు చేశారా లేదా. మన కుటుంబం ఎలా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా చాలా చక్కగా వాళ్ళ గుండెల్లో ఉన్నాడు ఈరోజు జగనన్న. ఈరోజు వాళ్ళకు వైద్యం కావాలంటే ఫ్రీగా 1000 రూపాయల పైన ఏకొచ్చైనా గవర్నమెంటే చేస్తూ 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తున్నారు. ఇలాగే ఈ ఆరోగ్య సురక్ష ద్వారా వాళ్ళకేమో ఏ వ్యాధులు ఉన్నాయో టెస్టులు చేస్తున్నారు, ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నాడు.
విద్యకి మా పిల్లలకి కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదివిస్తున్నాడు, ఉండడానికి ఇల్లు ఇస్తున్నాడు. ఇలా ఇన్ని రకాలుగా అలా మహిళలు తీసుకుంటే వాళ్ళకి ఆర్థికంగా చేయూతను అందిస్తున్నాడు. అలాగే రాష్ట్రంలో ఉన్న మహిళలు కూడా ఉన్న స్థానంలో కూర్చోబెడుతున్నాడు. అట్టడుగున ఉన్న వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు తీసుకుంటే వాళ్ళకి ఈరోజు అగ్రస్థానంలో వాళ్ళే అన్ని పథకాల్లో పదవుల్లో లబ్ధిదారులుగా ఉన్నారు. ఇంతకంటే ఇంకేం చేయాలి, చేయడానికి ఏమున్నాయి చెప్పండి. అలాగే రక్షణ కోసం దిశ చట్టం, దిశ యాప్ తీసుకొచ్చాడు. కేంద్రం దగ్గర ఆ చట్టము పెండింగ్ లో ఉన్నా కూడా దాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నాడు. దిశ యాప్ నిజమండి చెప్తున్నాను, ఇది ఏదో ఈ పార్టీలో ఒక లీడర్గా నేను చెప్పట్లేదు, ఒక ఆడపిల్లగా చెప్తున్నాను. నా ఫోన్లో కూడా దిశ యాప్ ఉంది. ఆ రోజు గాంధీజీ అనేవారు, ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా నడిచి వెళ్తే అది స్వాతంత్రం అని. ఈ రోజు దిశ యాప్ ఉంటే ప్రతి ఆడపిల్ల కూడా ధైర్యంగా వెళ్ళొచ్చండి. మీరు కావాలంటే మీ ఇంట్లో ఆడపిల్లలతో టెస్ట్ చేయించుకోండి. ఫోన్ చేసిన 10 నిమిషాల్లో పోలీస్ వ్యాన్ వస్తుంది మనకు రక్షణగా. ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడు అంటే, ఆడపిల్లల మీద అఘాయిత్యము జరిగితే యాక్షన్ తీసుకోవడానికి దిశ చట్టం అయితే, అఘాయిత్యమే జరగకుండా ఉండడానికి ఈ దిశ యాప్ తీసుకొచ్చి, అది మాత్రం ఒక ఆడపిల్ల తండ్రిగా జగనన్న, ఒక ఆడపిల్లకు అన్నగా ఇంట్లో ఆడవాళ్ళకి ఎలా చూస్తాడో అదే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరికీ రక్షణ కల్పించాలని ఈ రెండు తీసుకొచ్చాడు. నిజం చెప్తున్నానండి, పార్టీలకు అతీతంగా మనమందరం కూడా ఈ విషయంలో జగనన్నకి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలండి. అంత గొప్పది ఆ దిశ యాప్ గానీ దిశ చట్టం గానీ. మిమ్మల్ని మేము ఎమ్మెల్సీలో చూస్తున్నాము, మరి మిమ్మల్ని ఎమ్మెల్యే టికెట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యాక్చువల్గా అండి, జగనన్న చేసిన మేలుని ప్రజలకి చెప్పడం, ప్రజల తాలూకా సమస్యలు ఏమంటే జగనన్న దృష్టిలో పెట్టి అవి పరిష్కారం అయ్యేట్టుగా కృషి చేయడం నేను చేస్తూ ఉంటాను. నన్ను ఏ పదవిలో కూర్చోబెట్టాలి అనేది జగనన్న డిసైడ్ చేస్తాడు. మీకు ఎటువంటి స్వార్థం లేదా నాకు ఇలా ఉండాలి అసలు, ఎందుకంటే కష్టపడే వాళ్ళకి మంచి పొజిషన్స్ లో కూర్చోబెట్టడంలో జగనన్న ఎప్పుడు ముందు ఉంటాడు. ఇప్పుడు నాకు 2 సార్లు టికెట్ ఇవ్వలేకపోయినా కూడా కోరి ఎమ్మెల్సీ పదవిలో కూర్చోబెట్టాడు జగనన్న. అంటే పార్టీలో ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి కూడా ఒక గౌరవమైన స్థానంలో కూర్చోబెట్టడంలో జగనన్నని మించిన నాయకుడు ఉండడు. మరి ఓవరాల్ గా ఈ ఎలక్షన్ లో మరి అక్కడ జనసేన టీడీపీ 2 కలిసి వస్తున్నాయి అండ్ మీరు సోలోగా వస్తున్నారు, మరి ఎన్ని సీట్లు కొడతారు? వాళ్ళు అంతమంది కలిసి వస్తున్నారంటేనే అర్థమవుతూ ఉంది వాళ్ళలో నిజాయితీ లేదు, వాళ్ళు చెప్పింది చేసుకోలేరు. ఎందుకు నిజంగా మేము ఇది చేశాము, మేము చేసిన మంచిని చూసి ఓటేయండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు అక్కడ ఒక 1%, ఇక్కడ ఒక 2% అన్ని ఓట్లు కలుపుకొని ఏదో గెలిచేద్దామని వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరికి ఓటేస్తే రాష్ట్రానికి, ముఖ్యంగా భావితరాలకి మంచి జరుగుతుంది అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఇంతగా రిఫార్మ్స్ తీసుకొచ్చే ముఖ్యమంత్రిని వాళ్ళు గతంలో ఎప్పుడూ చూడలేదు. అది జగనన్న ముఖ్యమంత్రి అయ్యాకే వాళ్ళు ఆ రిఫార్మ్స్ ని చూస్తూ ఉన్నారు. విప్లవాత్మకమైన మార్పులు అనేది విన్నాము, అది ఈరోజు చూస్తూ ఉన్నాము. మరి ఎన్ని సీట్స్ వస్తాయండి మీకు? మా టార్గెట్ అయితే 175కి 175 తెచ్చుకోవడానికి ట్రై చేసినాం. కుప్పంతో సహా తెచ్చుకోవడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. మీరు ప్రతిసారి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతారని ఎట్లా అంటారండి? అయ్యో, కుప్పం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? అది చెప్పండి, ఏం చేశాడు? కుప్పంని మున్సిపాలిటీ చేసింది జగనన్న, రెవెన్యూ డివిజన్ చేసింది జగనన్న. మరి అతను 35 ఏళ్ళుగా అక్కడ ఎమ్మెల్యే చేశాడు. కుప్పానికి తాగునీరు కోసం హంద్రీనివా జలాల్ని మొన్న 450 కోట్లతో జగనన్న తీసుకొచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా, తన సొంత కాన్స్టిట్యున్సీకి ఎందుకండి చేసుకోలేకపోయాడు? ఎందుకు గెలుస్తామని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామంటే, ఈ మేలుని చేయడమే కాకుండా, ఇన్ని మేలులు చేయడమే కాకుండా ఈవెన్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో కూడా కుప్పంకి ఎంతో పెద్దపీట వేసాం. అంటే ప్రతి నియోజకవర్గానికి ఇచ్చినట్టుగానే దానికి 1400 కోట్లు ఆ నియోజకవర్గ ప్రజల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మొన్న జరిగిన లోకల్ బాడీస్ అన్నింటిలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే మెజారిటీలో ఉండి మా అభ్యర్థులే గెలిచారు. కాబట్టి ఎంత చంద్రబాబు నాయుడు గారు లాంటి చేతకాని ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గానికి ఉండే కంటే
జగనన్న పెట్టిన అభ్యర్థిని కనుక గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది. మొన్న మా పార్టీ అభ్యర్థి ఓడిపోయినా కూడా రాష్ట్ర ప్రజలందరూ నాకు సమానమే, నా రాష్ట్రంలో ఉన్న ప్రజలే కదా వాళ్ళు అని చెప్పి ఎంత అభివృద్ధి చేశాడు, ఎంత సంక్షేమం ఇచ్చాడు. రేపొద్దున జగనన్న పెట్టిన అభ్యర్థిని కనుక గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ఆ కుప్పం ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరుతామని మేము ఎంత గండాపదంగా చెప్తున్నాం అన్నమాట. ఓకే, సో ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ రాబోయే 2024 ఎలక్షన్లో ఎలా ఉండబోతుందని మీ మాటలలో మేము విన్నాం. కానీ జనాల మనసులో ఏముందనేది ఇంకొక నెలలో అయితే మనం చూడబోతున్నాం. ఇన్ కేస్ అటు ఇటుగా ఏమన్నా చేంజ్ వస్తే మీరు ఏమంటారు? మీరు రాసి పెట్టుకోండి, మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతాడు. ఇద్దరు కాదు 10 పార్టీలు, కొన్ని డైరెక్ట్గా కొన్ని ఇండైరెక్ట్గా కలిసి పోటీ చేసినా కూడా జగనన్న కూర్చునే ముఖ్యమంత్రి సీటు మాత్రం ఇంచు కూడా కదపలేరు. అది ఎన్నికల రిజల్ట్ వచ్చాక మనం మాట్లాడుకుందాం. డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే లైక్ మీకు పార్టీ మీద ఎంత గౌరవం ఉంది, మీరు ఎంత అంటే నిజాయితీగా ఈ కార్యకర్తగా ఈ పార్టీలో ఉన్నారనేది మీ మాటలలో అయితే నాకు అర్థమైంది. బట్ జనాలు ఎలా చూస్తున్నారు అంటే మీరు అన్నారు జనాలు చాలా తెలివైన వాళ్ళు, మంచి చెడు అన్ని చూస్తారు కాబట్టి సో వాళ్ళు ఎట్ సైడ్ ఉన్నారనేది ఎవరు చెప్పలేము ఆ ఎలక్షన్ అయిపోయేంత వరకు. సో మరి మీ మాటలు విన్నాక జనాలు ఏమంటారు అనేది కమెంట్ సెక్షన్ అయితే తప్పకుండా మెన్షన్ చేస్తారు కదా, సో అక్కడ మనకు తెలిసిపోతుంది. అండ్ ఇన్ కేస్ అంతా మనం అనుకున్నట్లే జరిగితే మాత్రం నేను మళ్ళీ మిమ్మల్ని విజిట్ చేసి తప్పకుండా ఒక మంచి ఇంటర్వ్యూ అయితే తీసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి రాబోయే ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది వైఎస్ఆర్సీపీ పని అనేది మనం వదురు కళ్యాణి గారి మాటలలో విన్నాం కదా. మరి ఈ మాటలు విన్నాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.